అసలు ఎలా తగ్గించుకోవాలి అర్థం కావట్లేదు. ఏంటి రో ఎవరన్నా డేట్కి రమ్మన్నారా ఏంటి? నా మొహానికి అంత సీన్ ఎక్కడదన్నా. ఇయర్ నాకు 12 lakhs ఇన్కమ్ దాటిపోయేలా ఉంది. అదే ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలా, ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తున్నా. సరే కానీ నాకు ఒక విషయం చెప్పు, నీకు ఇన్కమ్ వచ్చేది బిజినెస్ నుంచా లేకపోతే జాబ్ నుంచా? నీకు తెలిసిందే కదన్నా, ఇయర్ నేను జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసా కదా. నీ ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ ఎంత అండ్ అలానే కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు నువ్వు క్యాష్లో రిసీవ్ చేసుకుంటావా, బ్యాంక్లో రిసీవ్ చేసుకుంటావు? ఎవరన్నా అసలు క్యాష్ ఇచ్చేదంతా ఫోన్ పే, గూగుల్ పేనే కదన్నా అసలు. అండ్ నా టర్న్ ఓవర్ ఒక 1.5 నుంచి 2 crores వరకు ఉండొచ్చు అన్న. అలా అయితే నీకు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటో చెప్పన్నా. ఆ ఆప్షన్ మీకు కూడా చెప్తాను కానీ ఫాలో కొట్టి సేవ్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 44AD ప్రెసెంప్టివ్ టాక్సేషన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ ప్రకారము ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ టర్న్ ఓవర్ కనుక 2 crores వరకు ఉండి అండ్ అలానే మీరు కనుక కస్టమర్స్ దగ్గర నుంచి బ్యాంక్లో అమౌంట్ రిసీవ్ చేసుకుంటే మీ ఒరిజినల్ ప్రాఫిట్ కాకుండా జస్ట్ 6% ఆఫ్ ద సేల్స్ని ఇన్కమ్గా డిక్లేర్ చేస్తే చాలు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ టర్న్ ఓవర్ 2 crores అనుకోండి. 2 crores ఇంటూ 6% అంటే 12 lakhs. ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఈ ఇయర్ నుంచి అప్ టు 12 lakhs జీరో ట్యాక్స్. ఈ సెక్షన్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు కస్టమర్స్ దగ్గర నుంచి డిజిటల్గా అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నట్లయితే మీ టర్న్ ఓవర్ లిమిట్ అనేది 3 crores వరకు పెరగచ్చు. కానీ 3 crores వరకు మీ టర్న్ ఓవర్ ఉందనుకోండి, దాని మీద 6% అంటే ఎంత, 18 lakhs. మీకు ఈ జీరో ట్యాక్స్ అనేది అప్లై కాదు, ట్యాక్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 44AD సెక్షన్ని ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి 12 lakhs వరకు ₹1 కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.